టు వి న్యూస్. నాగర్ కర్నూలు జిల్లా తాండూరు మండలం సీర్సవాడ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు కోసం రూ. 25,000 లంచం అడిగిన యూత్ కాంగ్రెస్ నాయకుడు చీకోండ్ర మల్లేష్. మాది సిరిసవాడ తాడూరు మండలం. మేము తాండూరులో పనిచేస్తుంటాం. ఇంతవరకు తాండూరులో పనిచేస్తుంటే మాది రేకుల ఇల్లు అయినందుకు ఇల్లు శాంక్షన్ అయింది. మాకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయింది. శాంక్షన్ అయితే మీకు శాంక్షన్ అయింది చిన్నమ్మ బాబాయ్ అని చిక్కోర్ల మల్లేసి చెప్పిండు మాకు. చెప్తే మేము ఇంటికి వచ్చినాక నీకు 25,000 ఇస్తేనే ఇల్లు శాంక్షన్ అవుతుంది అని చెప్పిండు. మళ్ళా చెప్తే ఇంకేం ఇల్లు లేదు కదా, ఇల్లు కట్టుకుందాము అని అనుకుంటే ఇక పైసలు మా దగ్గర లేకున్నాయి. అడిగింది కానీ పైసలు లేవు మళ్ళేసి అందులో ఇట్లా ఏళ్ళు కూడా పెట్టలేదు, నువ్వు ఇప్పుడే పైసలు అడుగుతున్నావు, ఏడుకెళ్ళి తెచ్చిస్తావు అంటే నేను తాండూరులో పని చేస్తున్నాం. ఫోన్లు చేసిండు మాకు. ఫోన్లు చేస్తే ఊరికి అడుగుతున్నాడు కదా, ఇస్తాంలే ఎప్పుడన్నా అవసరం పడతాడని 10,000 ఇచ్చినాం. నేనే నా భర్తకు అన్ని 500 ఇచ్చి పంపిస్తే ఇంటికి వీళ్ళ నమ్ముకొని తీసుకొని మళ్ళీ ఎవరికి చెప్పకు బాబాయ్, ఎవరికని చెప్తే బాగుండదని చెప్పిండంట. చెప్తే మేము కూడా ఎవరికి చెప్పలేదు.